మనం కూడా దేవుని వాక్యమై ఉన్నాం. మనం వాక్యం వలన పుట్టాము. మనం అక్షయ బీజం నుంచి పుట్టాము. అక్షయ బీజం ఏంటి? నీ తల్లిదండ్రుల బీజం, అది మరణించే బీజం. ప్రతి మనిషిలో ఉన్నది మరణించే బీజం. కానీ అక్షయ బీజం దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం నుంచి మనం పుట్టాము గనక మనం ఆయన వాక్యమై ఉన్నాం. నీవు ఎవరో నువ్వు గ్రహిస్తే, ప్రవక్త ఒక మాట అన్నాడు, అసలు ఎత్తబాటు అదే రోజు వస్తుందంట. ఈరోజు ఎత్తబాటు వచ్చిందా? నేను మాట అడుగుతున్నా, ఎత్తబాటు వచ్చిందా? ఎందుకు రాలేదు? నీవెవరో నువ్వు ఇంకా గ్రహించలేదని అర్థం. నువ్వు గ్రహించగలిగితే, హృదయపూర్తిగా నమ్మగలిగితే, నీ స్థానంలో నువ్వు వెళ్ళి కూర్చోగలిగితే, దేవుడు దాని కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆయన అందరూ రావాలని కాదు. పక్షిరాజు పైనుంచి కేకేసినప్పుడు, నా కుమారుడా అని కేకేసినప్పుడు వింటున్నారా? నువ్వు మార్పు చెందాలని కేకేశాడు పైనుంచి. కోడిపిల్లలు అనుకున్నాయి, నేను మార్పు చెందాలా? ఇప్పుడు మార్పు చెందాల్సింది కోడిపిల్లలేనా? ఎందుకు మార్పు చెందాల్సిన అవసరం లేదు. అవి ఏమై ఉన్నాయో ఆ స్థానంలోనే ఉన్నాయి. నువ్వు ఈ లోకానికి చెందిన, శపించబడిన లోకాన్ని కౌగిలించుకున్న, శాపగ్రస్తమైన ఉగ్రతలోకి వెళ్ళబోతున్న జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే నీవు నీ స్థానంలోనే ఉన్నావు. నువ్వు మార్పు చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు మార్పు చెందాలి? ఇక్కడ నిత్యత్వానికి నిర్ణయించబడి దేవుని బీజమై ఉండి ఇక్కడ తెలియక జీవిస్తున్న వాళ్ళు మార్పు చెందాలి. హల్లెలూయా. మార్పు చెందాల్సింది ఎవరంటే దేవుని పిల్లలు.